Hi everyone, welcome to Code Kamkaj YouTube channel. I hope everybody are doing good. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ వచ్చేసి స్నీక్ ద్వారా స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ ఎలా పర్ఫామ్ చేద్దాం అనే దానికి డిస్కస్ చేద్దాం. అండ్ ఈ స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ వచ్చేసి మనం ఒక పైథాన్ అప్లికేషన్ మీద చేస్తున్నాము. వెరీ సింపుల్ కోడ్. సో దాంట్లో ఒక ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ఒక వర్నబిలిటీ ఉంది. సో దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం స్నీక్ని వాడతాం. సో ఇక్కడ చూస్తే ఎల్ఎస్ చేస్తే మనకి యాప్ డాట్ పీవై అనే ఒక ఫైల్ ఉంది. దాన్ని నేను క్యాచ్ చేస్తే ఇక్కడ వచ్చేసి మన పైథాన్ కోడ్ ఉంది కంప్లీట్గా. సో ఈ కోడ్లో ఏమి ఇష్యూ ఉందంటే లైక్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటే ఎస్క్యూఎల్ వర్నబిలిటీస్ ఉన్నాయి. సో దానికి రిలేటెడ్గా మనం ఏం చేస్తున్నామంటే స్నీక్ యూస్ చేసుకొని ఆ ఫైల్‌లో ఏమైనా మనకి సెక్యూరిటీ వల్నరబిలిటీస్ ఉన్నాయా? సెక్యూరిటీ ఫ్లాస్ ఉన్నాయా? సో అటువంటి దాన్ని ఫైండ్ ఔట్ చేయడానికి మనం స్నీక్‌ని వాడుతున్నాం. వేర్ వి కాల్డ్ యాస్ ఎన్ షార్ట్ స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్. అంటే మన కోడ్ ఇంకా ఎటువంటి ఎగ్జిక్యూషన్ పీరియడ్ లేదు. వేర్ ఇట్ ఈస్ ఇన్ స్టేబుల్ మోడ్. ఇట్ ఈస్ ఇన్ ఐడియల్ మోడ్. సో ఐడియల్ మోడ్‌లో ఉన్నప్పుడు మనం దాంట్లో ఉన్న సెక్యూరిటీ ఫ్లాస్‌ని మనం చెక్ చేయడానికి కోసం యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడొచ్చేసి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినట్టు ఆల్రెడీ స్నీక్‌ని ఇన్‌స్టాల్ చేసాము. సో ఇప్పుడొచ్చేసి నేను ఎల్ఎస్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి నాకు యాప్ డాట్ పీవై అయింది. సో ఈ యాప్ డాట్ పీవైని మనం ఈ యాప్ డాట్ పీవై ఏదైతే ఉందో దాన్ని స్కాన్ చేయడానికి మనకు వచ్చేసి సమ్ కమాండ్స్ ఉన్నాయి. సో కమాండ్స్ వచ్చేసి ఇది వచ్చేసి స్నీక్ కోడ్ టెస్ట్. సో ఇదేం జరుగుతుందంటే కంప్లీట్గా మీ యొక్క ఏదైతే రిపాజిటరీ ఉందో రిపాజిటరీలో కంప్లీట్గా హోల్ కోడ్ బేస్ని టెస్ట్ చేస్తుంది. సో అలా కాకుండా మీరు రెస్పెక్టెడ్ ఒక ఫైల్ని మీరు స్కాన్ చేయాలనుకుంటే ఈ కమాండ్ మీరు పాస్ చేసుకోవచ్చు. స్నీక్ కోడ్ టెస్ట్ యాప్ డాట్ పీవై. సో ఇక్కడొచ్చేసి నేను ఈ ఈ కమాండ్ నేను వాడుతున్నాను. సో ఇక్కడ చూస్తే నేను ఎగ్జిక్యూట్ చేస్తాను యాప్ డాట్ పీవైని. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఒక యూజ్ని కాదు టు అథెంటికేట్. సో ఇది వచ్చేసి మనకి ఒక ఇష్యూ ఇస్తుంది. అన్‌ఆథరైజ్డ్ ఇష్యూ వస్తుంది. సో ఇష్యూ ఎందుకు వస్తుందంటే మనం స్నీక్ సిఎల్‌ని ఇన్‌స్టాల్ చేసాం. బట్ స్నీక్ సిఎల్ఐని మనం వెబ్ యూఐతో అంటే వెబ్ ఇంటర్ఫేస్‌తో కనెక్ట్ చేయలేదు. సో ఎందుకు కనెక్ట్ చేయాలంటే సో ఎప్పుడైతే మనం ఒక కోడ్‌ని మనం స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్ట్ చేస్తున్నామో సో సమ్‌వేర్ ఒక డీబీ గాని, ఒక డేటాబేస్ గాని సమ్‌వేర్ నుంచి ఒక మెటా డేటాని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఏంటి కరెంట్ వల్నరబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని డౌన్‌లోడ్ చేసుకొని లేదా వాటన్నిటిని మ్యాష్ చేసుకొని ఏదైతే మన సోర్స్ కోడ్ ఉందో ఆ సోర్స్ కోడ్ మీద ప్రొజెక్ట్ చేసి దాంట్లో ఉన్న సెక్యూరిటీ వల్నరబిలిటీస్‌ని ఫైండ్ ఔట్ చేసి మనకి రిపోర్ట్ ఇవ్వాలి. సో మనం ఏం చేస్తాం జస్ట్ స్నీక్ ఇన్‌స్టాల్ చేసాం. బట్ ఈ స్నీక్‌ని మనం యూఐతో గాని ఎటువంటి మనం ఏదైతే స్నీక్ డాట్ ఐఓ అకౌంట్ క్రియేట్ చేసాం దాంట్లో మనం ఇంటిగ్రేట్ చేయలేదు. ఎటువంటి కనెక్షన్ జరగలేదు. సో అందుకే ఏమవుతుంది మనకి ఈ స్కానింగ్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం మన ఏదైతే మన సిఎల్ఐని మన యొక్క యూఐని కనెక్ట్ చేస్తాము. సో ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ఈ స్నీక్ కోడ్ టెస్ట్ యాప్ డాట్ పీవైని మనం ఎంటర్ చేస్తామో సో ఇదేం చేస్తుందంటే ఈ కమాండ్ లైన్ మనకి ఏదైతే ఈ స్నీక్ సిఎల్ఐ ఉందో అది మన వెబ్ యూఐకి వెళ్ళి అక్కడ ఉన్న ఏవైతే మెటాడేటా వర్నబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ రిజిస్టర్ అయిన వర్నబిలిటీస్ ఆల్రెడీ డినోట్ చేసిన వర్నబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తాన్ని పుల్ చేసుకొని అండ్ మన ఏదైతే యాప్ డాట్ పీవై ఏదైతే ఈ ఫైల్ ఉందో ఈ ఫైల్ని స్కాన్ చేసి వీటిలో ఏవైనా మ్యాచ్ అయ్యే వర్నబిలిటీస్ ఉన్నాయా అండ్ ఏదైనా సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి మొత్తాన్ని స్కాన్ చేసి దాంట్లో ఏమైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్పోజ్ అయిందా సో మనకు చాలా వర్నబిలిటీస్ టైప్స్ ఉన్నాయి ఓడబ్ల్యూఎస్సి టాప్ 10 వర్నబిలిటీస్ వాటన్నిటిని స్కాన్ చేసి మనకి రిపోర్ట్ అనేది సిఎల్ఐలో వస్తుంది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లో సో అందుకు మనకి ఈ ఇష్యూ వస్తుంది స్నీక్ ఆత్ టు అథెంటికేట్ సో ఈ ఎర్రర్ వచ్చేసి వెరీ నోన్ ఎర్రర్ ఎందుకంటే మనం ఎటువంటి అథెంటికేషన్ చేయలేదు కాబట్టి మనకి ఇష్యూ వస్తూ ఉంది సో ఇష్యూని రిజాల్వ్ చేయాలంటే మనం ఏం చేయాలి ఒక టోకన్ ద్వారా మన అథెంటికేషన్ జరగాలి సో ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చేసి ఎటువంటి బ్రౌజర్ ఓపెన్ కాదు సో ఒకవేళ మీరు విండోస్లో కనుక ఇన్స్టాల్ చేస్తే మీకు బ్రౌజర్ని యూస్ చేసుకొని చేసుకోవచ్చు బట్ మనం ఏం చేద్దామంటే ఒక టోకన్ ద్వారా అథెంటికేట్ చేద్దాం బిట్వీన్ అవర్ ఉబంటు సిఎల్ఐ అండ్ ది వెబ్ ఇంటర్ఫేస్ సో ఇక్కడికి వచ్చేస్తే మనకి కింద మీ యూజర్ నేమ్ మీద ఇక్కడికి వచ్చేసి అకౌంట్ సెట్టింగ్స్కి వెళ్ళాలి ఇక్కడికి వెళ్తే మీకు ఒక టోకన్ సెక్షన్ మీకు వస్తుంది ఇక్కడ చూడండి ఆత్ టోకన్ సో ఇక్కడికి వచ్చేసి కీ క్లిక్ టు షో అంటే దీని మీద క్లిక్ చేస్తే మీకు టోకన్ అనేది జనరేట్ అవుతుంది సో దీన్ని కాపీ చేసేసుకొని మీరు ఇక్కడికి మళ్ళీ మీ ఉబంటు మెషిన్ రావాలి సో ఫస్ట్ మీరు అథెంటికేషన్ జరగాలి అథెంటికేషన్ అంటే ఏంటి మీరు ఏదైతే వన్ టూలో స్నీక్ ఏదైతే సిఎల్ఎన్ ఇన్స్టాల్ చేస్తారో దాని నుంచి మీ యొక్క వెబ్ ఇంటర్ఫేస్కి అథెంటికేషన్ జరగాలి సో నేనేం చేస్తానంటే కమాండ్ వచ్చేసి ఎస్ఎన్ వైక్ స్నీక్ ఆత్ అని చెప్పేసి ఆ టోకన్ ఇక్కడ పాస్ చేస్తాను సో పాస్ చేస్తే ఏమవుతుందంటే మనకి అథెంటికేషన్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది చూడండి సో యువర్ అకౌంట్ హ్యాస్ బిన్ అథెంటికేటెడ్ స్నీక్ ఇస్ నౌ రెడీ టు యూస్ సో మనం ఇప్పుడు ఎంచక్క స్నీక్ని యూస్ చేసుకోవచ్చు సో ఏదైతే మనం ఇందాక మనం ఎర్రర్ చూసామో ఆ ఎర్రర్ మనకి రిజాల్వ్ అయిపోతుంది సో ఇప్పుడు ఏం చేస్తాను సేమ్ కమాండ్ నేను ఎంటర్ చేస్తాను సో స్నీక్ కోడ్ టెస్ట్
సో ఈ స్పెసిఫిక్ కమాండ్ వచ్చేసి మనం సాస్ట్ స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ని వాడడానికి మనం ఈ కమాండ్ యూజ్ చేసుకోవాలి. సో టువర్డ్స్ యాప్ డాట్ పివై, సో మనం ఓన్లీ యాప్ డాట్ పివై అనే కోడ్ని మాత్రమే స్కాన్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, టెస్టింగ్ యాప్ డాట్ పివై. సో మనకు వచ్చేసి ఒక మీడియం వర్నబిలిటీ ఉంది, అది వచ్చేసి ఎస్క్యూఎల్ ఇంజెక్షన్. అది కూడా లైన్ నెంబర్ 20లో మనకి ఇష్యూ ఉంది. అండ్ అన్సానిటైజ్డ్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్ ఇన్పుట్ ఫాలో ఇన్ ది ఎగ్జిక్యూట్, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. ఇది వచ్చేసి మన ఆర్గనైజేషన్ సిఎస్ఐడి షేక్, అంటే ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి, మన ఆర్గ్ ఇక్కడ ఉంటుంది. సో ఇది వచ్చేసి మన ఆర్గ్ పేరు. అండ్ ఇక్కడ చూసుకుంటే టెస్ట్ టైప్ వచ్చేసి స్టాటిక్ కోడ్ అనాలిసిస్, మనం సాస్ట్ అన్నాం కదా అదే. అండ్ ప్రాజెక్ట్ పాత్ వచ్చేసి యాప్ డాట్ పివై, అంటే కంప్లీట్గా మనం ఏదైతే యాప్ డాట్ పివై ఫైల్ ఉందో ఆ ఫైల్ మొత్తం అనేది మనకి స్కాన్ చేసేస్తుంది. సో వన్ కోడ్ ఇష్యూస్ ఫౌండ్, అంటే ఒక కోడ్ ఇష్యూస్ ఫైండ్ అయింది, అది కూడా దాని సివియారిటీ వచ్చేసి మీడియం సివియారిటీ. ఓకేనా? సో ఇలాగా మీరు ఒక ఫైల్ని మీరు స్కాన్ చేయగలరు. సో ఒక ఫైల్ వద్దు నాకు కంప్లీట్ ప్రాజెక్ట్ లెవెల్లో మీరు స్కాన్ చేయాలంటే, సో జస్ట్ ఈ యాప్ డాట్ పివైని రిమూవ్ చేసేసి, సో జస్ట్ స్నీక్ కోడ్ టెస్ట్ అని మీరు పాస్ చేస్తే ఈ కమాండ్, ఇప్పుడు ఈ కమాండ్ ఏం చేస్తుంది, కంప్లీట్ మీ ప్రాజెక్ట్ లెవెల్లో మీ ప్రాజెక్ట్లో ఎన్నైతే ఫైల్స్ ఉన్నాయో వాటన్నిటిని స్కాన్ చేసి వాటన్నిటిలో ఉన్న వర్నబిలిటీస్ మొత్తాన్ని ఫైండ్ అవుట్ చేసి, సిమిలర్గా ఎలాగైతే మనకి ఇన్పుట్ ఇచ్చింది దాకా సేమ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి ఈ ఈ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో సిమిలర్గా మనకి ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ మనకి ఒకటే ఫైల్ ఉంది కాబట్టి సేమ్ మనకి వర్నబిలిటీ ఇచ్చింది. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్గనైజేషన్ సిఎస్ఐడి అండ్ స్టాటిక్ కోడ్ అనాలిసిస్ వచ్చేసి ఇది. బట్ ఇక్కడ ప్రాజెక్ట్ పాత్ చూస్తే ఇక్కడ వచ్చేసి మనకి హోమ్ ఉబంటు వచ్చింది. ఎందుకంటే ఇది వచ్చేసి కంప్లీట్గా ఎంటైర్ ప్రాజెక్ట్ లెవెల్లో, అంటే ఈ ఎంటైర్ డైరెక్టరీ లెవెల్లో మనకి స్కాన్ అవుతుంది. వేరేస్ లాస్ట్ టైం మనకి ఇక్కడ ఏమొచ్చింది, యాప్ డాట్ పివై, అంటే స్పెసిఫిక్ ఫైల్ లెవెల్లో మనకి స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ అని జరిగింది. సో ఇదండి వెరీ డిఫరెన్స్, అంటే రెండు కమాండ్స్ యొక్క డిఫరెన్స్. అండ్ డెఫినెట్గా మీరు కనుక ఈ స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ని మీరు చేయాలంటే ఖచ్చితంగా మీరు ఇక వెబ్ యూఐతో అథెంటికేట్ జరగాలి విత్ టోకెన్ అథెంటికేషన్. అండ్ వన్ మోర్ థింగ్, మీకు అక్కడ ఒక ఇష్యూ వస్తుంది మీన్ వెల్, ఎందుకంటే సమ్ ఓపెన్ సోర్స్ ఫీచర్స్లో మీకు స్నీక్ కోడ్ అనేది మీకు అంటే సాస్ట్ అనే ఫీచర్ ఎనేబుల్ అవ్వదు. సో అలాంటి టైంలో ఒకవేళ మీకు ఇష్యూ ఏమైనా వస్తే సెట్టింగ్స్కి వెళ్ళాలి. సెట్టింగ్స్ వెళ్ళి అక్కడ స్నీక్ కోడ్ మీద ప్రెస్ చేసి ఇక్కడికి వచ్చేసి మీరు ఏదో స్నీక్ ఎనేబుల్ స్నీక్ కోడ్, అంటే మీకు స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ ఎనేబుల్ చేయాలి. సో జనరల్గా మీకు కనుక ఇష్యూస్ ఈ డిజేబుల్ ఫార్మాట్లో ఉంటుంది. ఇక్కడ ఎనేబుల్ చేసేసి ఇక్కడ సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే కంప్లీట్గా స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ అనే ఒక ఫీచర్ అనేది మీకు ఎనేబుల్ అవుతుంది. సో మీకు చూపిస్తాను చూడండి, ఎర్రర్ కూడా చేస్తాను, డిజేబుల్ చేసి సేవ్ చేంజెస్ మీద ప్రెస్ చేస్తే నేను మళ్ళీ అదే కమాండ్ ఎంటర్ చేస్తే మనకు ఒక ఎర్రర్ వస్తుంది చూడండి, స్నీక్ కోడ్ టెస్ట్ ఉంది కదా. సో దీన్ని నేను ఎంటర్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, స్నీక్ కోడ్ ఈజ్ నాట్ సపోర్టెడ్ ఫర్ యువర్ కరెంట్ ఆర్గనైజేషన్. అంటే ఏదైతే మనం స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్ట్ చేస్తున్నాం కదా, ఈ ఫీచర్ ఏదైతే ఉందో మనకి మన ఆర్గనైజేషన్లో ఏదైతే మన షేక్ బైట్ సిఎస్ఐడి షేక్ ఉంది కదా, ఈ ఆర్గనైజేషన్ డిజేబుల్ చేయబడిందని చెప్తుంది. సో ఈ స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ మనం ఎనేబుల్ చేయాలంటే జస్ట్ మన సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏదైతే ముందో స్నీక్ కోడ్ ఉందో దాని మీద ప్రెస్ చేసి ఇక్కడికి వచ్చేసి మనం ఎనేబుల్ స్నీక్ కోడ్ ఏదైతే ఉందో దీన్ని ఎనేబుల్ చేసేసాం అనుకోండి, మనం ఏదైతే స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ మనకి ఎనేబుల్ అవుతుంది. సో మళ్ళీ నేను అదే కమాండ్ ఎంటర్ చేస్తే మనకి కోడ్ స్కానింగ్ అని జరిగి మనకి రిపోర్ట్ ఇక్కడ సిఎల్ఐలో మనకు చూపిస్తుంది. సో సేమ్ మనకి ఇంతకుముందు ఏదో చూసాం సేమ్ అలాగే మనకి రిపోర్ట్ ఇలా వచ్చింది. సో ఇదండి వెరీ బేసిక్, అంటే స్నీక్ టూల్ని యూజ్ చేసుకొని మీరు మీ యొక్క సోర్స్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ని మీరు చేసుకుని ఆ రిపోర్ట్ని మీరు ఇక్కడ సిఎల్ఐలో చెక్ చేసుకోగలరు. సో I hope మీకు అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాను కంప్లీట్ నా ఎక్స్ప్లెనేషన్. అండ్ ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్ ఐ రిక్వెస్ట్ యూ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు కోడ్ కామ్కాజీ. అండ్ మీ కనుక ఏమైనా డౌట్స్ కానీ క్వరీస్ కానీ ఉంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీరు ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.